హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే పార్ట్ నెక్ బ్లౌజు మెజర్మెంట్కి మనకి పార్ట్ నెక్ బ్లౌజ్ అయితే ఇచ్చారండి. దాన్ని మనం నార్మల్ రౌండ్ నెక్ పెట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో, ఎలా కటింగ్ చేసుకోవాలో నేనైతే ఇప్పుడు చూపిస్తానండి. అయితే పార్ట్ నెక్ బ్లౌజ్కి షోల్డరు నెక్ అనేది నెక్కు మార్కింగ్ వేరేలా ఉంటుంది కదా. నెక్కు బ్రాడ్ అనేది ఎక్కువగా తీసుకోవాల్సి వస్తుంది. అలాగే నార్మల్ నెక్కి డిఫరెంట్గా ఉంటుంది షోల్డరు నెక్కు అనేది. అది ఎలా తీసుకోవాలో నేనైతే ఈ వీడియోలో చూపిస్తానండి. మనం బ్లౌజుతో సంబంధం లేకుండా ఒక 4 కొలతలైతే తీసుకొని చెస్టు, నడుము అవి తీసుకొని షోల్డరు నెక్కు అనేది ఎంత పెట్టుకోవాలో నేనైతే ఇప్పుడు చూపిస్తానండి. ఇలా నేనైతే 3 ఒకటివే అన్నమాట బ్లౌజులు. 3 లైనింగ్ పీసులు ఒకేసారి వేసుకొని కటింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇలా వేసుకున్నప్పుడు 3 సమానంగా వచ్చేలాగా మంచిగా సెట్ చేసుకొని ఒకేసారి పెట్టేసుకోవాలండి. నీట్‌గా పరుచుకోవాలి. అలా అయితేనే మనకి 3 ఈవెన్‌గా వస్తాయి. అలా ఒకసారి మొత్తం చెక్ చేసుకున్న తర్వాత నేనైతే 3 ఒకేసారి కటింగ్ చేస్తున్నానండి. మీకు వీలైతే చేసుకోవచ్చు. లేదంటే ఒక్కొక్కటి లాగా కటింగ్ అయితే చేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత మనకి కింద ఎక్స్ట్రా హెచ్చు తగ్గులుగా వస్తాయి కదండీ. 3 సమానంగా వేసుకొని ముందుగా అవైతే కింద మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు నేను మెజర్మెంట్స్ అనేది ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. మనకి షోల్డర్ దగ్గర నుంచి లెంత్ అయితే తీసుకోవాలండి. ఈ లెంత్ అయితే సమానంగానే వస్తుంది. ఇప్పుడు మనకి లెంత్ ఎంత వచ్చిందో అది రాసుకొని పెట్టుకోవాలి. అలాగే బ్లౌజుని కరెక్ట్‌గా ఇలా ఉక్సులు పెట్టకూడదండి. బ్లౌజ్ అనేది ఇలా సమానంగా పరుచుకొని నీట్‌గా వచ్చేలాగా చూసుకోవాలి. ఫస్ట్ అయితే ఇలా మొత్తము సమానంగా వేసుకొని బ్యాక్ పార్ట్ నుండి మనకి చెస్ట్ కొలత అనేది తీసుకోవాలండి. బ్యాక్ పార్ట్ నుండి ఇక్కడ మనకి ఆర్మ్ దగ్గర, హ్యాండ్ దగ్గర కుట్లు ఉంటాయి కదా, కరెక్ట్ ఆ కుట్ల దగ్గర నుంచి పట్టుకొని చూసుకోవాలన్నమాట. అలాగే చెస్ట్ కొలత కూడా రాసుకోవాలి. తర్వాత నడుము కొలత కూడా తీసుకోవాలి. నడుము కొలత తీసుకొని ఈ బ్లౌజ్ అనేది పక్కకు పెట్టేసి ఇప్పుడు మనమైతే మార్కింగ్ వేసుకుందాము. ఇలా తీసుకొని ఒకేసారి తీసుకున్న తర్వాత బ్లౌజ్ పక్కన పెట్టేసి మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను. చూడండి ఇప్పుడైతే ఈ నెక్ అనేది ఎలా తీసుకోవాలో ఇందులోనే చూపిస్తాను. మనకిప్పుడు పొడవు వచ్చేసి 14 ఇంచెస్ వచ్చింది. 14.5 ఇంచెస్ వచ్చిందండి బ్లౌజు పొడవు. నేను పైన కింద ఖర్చులకి మొత్తానికి కలిపి మార్కింగ్ వేసుకుంటాను. ఈ కింద అయితే మనకి హెచ్చు తగ్గులు వస్తుంది కదా క్లాత్, అదైతే ఒక మార్కింగ్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత బ్లౌజు పొడవుకి 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకుంటాను నేను. అలా వేసుకుంటే మనకి కింద పైన ఖర్చులకి సరిపోతుందన్నమాట. ఇప్పుడు నాకు 14.5 అయితే వచ్చింది. నేను 15.5కి మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను. పైన షోల్డర్ దగ్గర మనం స్టిచ్చింగ్ చేస్తాం కదండీ, దానికును కింద మనం నడుము బెల్ట్ జాయిన్ చేస్తాము. ఆ ఖర్చులు అన్నీ కలిపి ఇందులోనే వస్తాయన్నమాట. మనకి లెంత్ ఎంత వచ్చిందో దానికి 1 ఇంచ్ అనేది లెంత్ పెంచుకొని పెట్టుకుంటే సరిపోతుందండి బ్యాక్ పార్ట్. అలాగే మధ్యలో కూడా ఒక మార్కింగ్ వేసుకోవాలి క్లాత్ మధ్యలో. అలా అయితేనే మనకి లైన్ అనేది స్ట్రెయిట్‌గా వస్తుంది. స్కేల్ అయినా వాడొచ్చు. నేనైతే టేప్ తోటే లైన్ అనేది మార్కింగ్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మనకి చెస్ట్ కొలత అనేది 18.5 వచ్చిందండి. 18.5 చెస్ట్ కొలత వస్తే అందులో నుండి మనం సగానికి మార్కింగ్ వేసుకోవాలి. బాడీ మెజర్మెంట్స్ అయితేనేమో 4 భాగాలు చేసుకోవాలి. ఇది మనకి బ్లౌజు ఇచ్చారు కదా, దాన్నైతే మనం హాఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక పార్ట్ నుండే తీసుకుంటాం కదా మనం, అందుకనే సగానికి మార్కింగ్ వేసుకోవాలి. నాకు 18.5 అయితే వచ్చింది. నేను 9.5 పెట్టుకుంటున్నాను. 9.5కి మార్కింగ్ వేసుకున్న తర్వాత 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎక్స్ట్రా తీసుకొని అలాగే నడుము కొలత మనకి 16.5 వచ్చిందండి. దానిలో సగం 8.5 అన్నమాట. 8.5కి అయితే మార్కింగ్ వేసుకోవాలి. కింద కనిపించట్లేదని క్లాత్ పైకి అంటున్నాను. ఇలా 8.5కి మార్కింగ్ వేసుకున్న తర్వాత నడుము డాట్‌కి 1 ఇంచ్ ఎక్స్ట్రా వేసుకోవాలి. తర్వాత మనం 2 ఇంచెస్ మార్జిన్ క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంచుకుంటాము కదా కుట్ల కోసం, ఆ 2 ఇంచెస్ కూడా డ్రా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు నెక్ అనేది ఎంత తీసుకోవాలో ఇప్పుడు చెప్తానండి. మనకి 9.5 అంటే 9.5 18.5 వచ్చింది కదా, నేనైతే 5.5 తీసుకుంటున్నానండి షోల్డర్‌కి అలాగే నెక్‌కి కలిపి. ఇలాగే ఈ మార్కింగ్ ఉంది కదా, మనము మార్కింగ్ అనేది డ్రా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత 5.5కి మార్కింగ్ వేసుకుంటున్నాను. అలాగే కిందికి కూడా మనం డౌన్ తీస్తాం కదా, దానికి కూడా సమానంగా వేసుకున్న తర్వాత
చంక డౌన్ అనేది 6 ఇంచులకి మార్కింగ్ వేసుకుంటున్నాను. ఇదైతే మనం చెక్ చేసుకోవాలండి. మనకి ఆర్మ్ లూజ్ వచ్చేసి 8 ఇంచులు వచ్చిందనమాట. ఇలా 1.5 ఇంచు ఇలా ఎల్ స్కేల్ దగ్గర నుంచెళ్ళి పెట్టి మనం చెక్ చేసుకోవాలి. మార్కింగ్ వేసుకున్న తర్వాత షోల్డరు దగ్గర నుంచెళ్ళి ఒక మనం కుట్టు కోసం అయితే ఒక పావించుకు ఖర్చు వదిలేసి తర్వాత కొలుచుకోవాలి. మనము అలాగే 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటాం కదండీ! ఎక్స్ట్రా వరకి కొలవకూడదనమాట. మనకి ముందు మార్కింగ్ వరకే కొలుచుకోవాలి. 8 ఇంచులు సమానంగా వచ్చింది. రాకుంటే కిందికి మీదకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ అయితే నేను కింద నుండి 4.5 ఇంచులు తీసుకున్నానండి. అలాగే పైన 2.5 ఇంచులకి మార్కింగ్ వేసుకున్నాను. నెక్కు 2.5 తీసుకున్నాను. అలాగే కింది పక్క పావుతక్కువ 3కైతే మార్కింగ్ వేసుకున్నాను. అలా అయితే మనకి డీప్‌గా వస్తుందనమాట. షేప్ అనేది రౌండ్‌గా వస్తుంది. ఇంకా కొంచెం డీప్‌గా కావాలంటే 3 ఇంచులకు కూడా మార్కింగ్ వేసుకోవచ్చు. ఇలా మార్కింగ్ వేసుకుంటే మనకి పర్ఫెక్ట్‌గా వస్తుందనమాట. చెస్టు కొలతను బేస్ చేసుకొని ఇలా అయితే తీసుకోవచ్చు. మనకి ఏ సైజు ఎలాంటి బ్లౌజ్ ఇచ్చినా సరే పార్ట్ నెక్ బ్లౌజ్ అయినా నార్మల్ నెక్ బ్లౌజ్ అయినా ఇలా సెట్ చేసుకొని మెజర్మెంట్ తీసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ అయితే అయిపోయిందండి. మొత్తం కటింగ్ చేసుకుంటే అయిపోతుంది. దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అదంతా డ్రాయింగ్ చేసుకొని కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. వీడియో లెంత్ అయితే చూడడానికి ఇబ్బంది పడుతున్నారండి. మొత్తం చూడట్లేరు. అందుకనే ఓన్లీ బ్యాక్ పార్ట్ చూపిస్తే అయిపోతుంది అని చెప్పి బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చేసుకుంటే సరిపోతుందండి. బ్యాక్ పార్ట్ అనేది వేసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసుకోవచ్చు. మనం అలా మన ఛానల్లో ఫ్రంట్ పార్ట్ వీడియోస్ కూడా ఉన్నాయండి. కావాలంటే అందులోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. సేమ్ మనం నార్మల్గా వేసుకున్నట్టే. ఇదంటే బ్యాక్ పార్ట్ మనకి పార్ట్ నెక్ ఇచ్చారు కదా బ్లౌజు. పార్ట్ నెక్ బ్లౌజ్ కోసం మనకి షోల్డరు, నెక్ ఎంత తీసుకోవాలో తెలవడం కోసం ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే